విఘ్నులు సాహిత్యాభిమానులైన శ్రోతలకు మీకందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీ అందరికీ భ్రమరవాసిని 15వ భాగంకు స్వాగతం పలుకుతున్నాను. 15వ భాగము మొదలుపెట్టేదానికి ముందు ఒకసారిగా జరిగిన కథ అంతా క్లుప్తంగా సమీక్షించుకుందాం. ఎందుకంటే చాలా రోజులైంది కదా కథ మొదలుపెట్టి, శ్రోతలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. క్లుప్తంగా కథ మొత్తము కొద్దిగా చెప్తానండి. రణాదిత్యుడు కాశ్మీర్ దేశపు రాజు. ఆయనకు చోళదేశపు రాజకుమార్తె అయిన రణరంభ వివాహం ఆయనతో నిశ్చయమైంది. కానీ వివాహము కులుత దేశంలో జరపబడింది. కులుత దేశపు రాజు సమక్షంలో జరపబడింది. ఆయన రణాదిత్యుడు కాశ్మీర్ దేశం నుంచి కులుత దేశం వచ్చి రణరంభను వివాహం చేసుకున్నప్పుడు కొన్ని విచిత్రమైన అనుభూతులు అతనికి జరిగాయి. తర్వాత శోభనం గదిలో 3 రోజుల రాత్రులు 3 రకాలుగా గడిచింది. అతనికి భార్యతో సమాగమం జరగలేదు. పైగా తన భార్య ఒక సామాన్య వనిత కాదని, దేవతాంశం ఉందని అతను తెలుసుకున్నాడు. అతనికి గల సందేహాలు అన్నీ కాశ్మీర్ దేశం పోయినాక తీరుస్తాను అని చెప్పింది రణరంభ. వాళ్ళు కాశ్మీర్ దేశంకు గాంధార దేశం ద్వారా బయలుదేరారు. మధ్యలో కొన్ని నదులు పొంగటం వలన వాళ్ళు ఒకచోట ఆగిపోవాల్సి వచ్చింది. అక్కడ అతను కులుత దేశపు రాకుమారి రణరంభకు వరుసకు చెల్లెలైన అమృతప్రభను చూశాడు. ఆమెను ఇష్టపడ్డాడు. ఆమె ఇతన్ని చూసి ఇష్టపడింది. రణరంభ అది గ్రహించి వారిద్దరికి వివాహం చేసింది. వివాహమైన తర్వాత అందరూ కాశ్మీర్ దేశంలోకి తిరిగి వచ్చారు. కాశ్మీర్ దేశంలోకి తిరిగి వచ్చాక ఇద్దరికి సౌదములు కేటాయించాడు. 10 రోజులు రణరంభ వద్ద, 10 రోజులు అమృతప్రభ వద్ద గడపటానికి నిశ్చయించుకున్నాడు రణాదిత్యుడు పెద్ద భార్య రణరంభ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి భ్రమరి నినాదం వినిపించేది. దానితో అతనికి నిద్ర పట్టేది. ఆ నిద్రలో ఆయనకు వరుసగా కలలు రావడం మొదలైంది. ఆ కలలలో ఒక కథను గమనించాడు. ఆ కథను చూస్తూ ఉంటే అతనికి అది తన పూర్వజన్మ వృత్తాంతము అనేది అర్థమైంది. ఆ కళలోని కథానాయకుడి పేరేమో అతనికి తెలియలేదు. కానీ అతడు ఒక పెళ్ళిని చేసుకోవడము, ఆ భార్య అతనికి ఇష్టం లేకపోవడము, తర్వాత ఆ భార్య మరణించినాక అతనికి పశ్చాత్తాపం కలగడము, తర్వాత అతనికి ఒక దేవి విగ్రహం ఇంట్లో ఉండడము, తాను తీసుకుని రావడము, ఆ దేవి విగ్రహానికి తన భార్య పూజలు జరపడము, ఇవన్నీ జరిగేవి. ఆమె చనిపోయినాక ఆ దేవి విగ్రహం వద్ద తనకి ఒక తాళపత్ర గ్రంథం కనిపించింది. ఆ గ్రంథంలో భ్రమరవాసిని దేవి అనుగ్రహం ఎలా సంపాదించాలో ఆ ప్రక్రియ అంతా రాసిపెట్టి ఉంది. అతను దాన్ని చూసి ఎలాగైనా భ్రమరవాసిని దర్శనం చేసుకోవాలి అనుకుని దానికి తగినట్టు ప్రణాళికలు రచించుకున్నాడు. ఎట్టకేలకు కష్టపడి తన తండ్రి కూడా చనిపోయినాడు. ఆ మధ్యలో తల్లిని తన వరుసకు అక్కగారైన ఒక ఆమె వద్ద ఉంచేసి తాను కొద్ది సొమ్ము తీసుకునేసి వింధ్యా పర్వతాలకు వచ్చి అక్కడ జ్వాలాముఖి పర్వతం వద్ద మంత్రజపం చేసి మొత్తానికి భ్రమరవాసిని దర్శనం జరిగింది. భ్రమరవాసిని సూచనల ప్రకారము తను స్వచ్ఛంద మరణం కోసం అనేసి ఆ గుహలలో మళ్ళీ తిరిగి వచ్చి అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు మీదకెక్కి మరణాన్ని ఆహ్వానించాడు. ఇది పోయిన వారం నేను చెప్పిన కథ, పోయిన వారం ప్రసారం చేయబడిన కథ. సరేనా అండి? ఇంకా మనము ఆలస్యం చేయకోకుండా 15వ భాగమునకు వెళ్ళిపోదాము. మీకు చాలా క్లుప్తంగా జరిగిన కథ అంతా చెప్పాను. సరేనా అండి? ఇంకా 15వ భాగం. రణాదిత్యుడు రణరంభ అంతఃపురంలోకి పోయిన భ్రమరి నినాదము ప్రారంభించెను. అతనికి నిద్ర వచ్చెను. వస్తున్న నిద్రను ఆపుకొని లేచి కూర్చున్నాడు. అంతలో రణరంభ తన నినాదం ఆపుకొని
తన భ్రమరీ రూపును ఉపసంహరించుకుని ఎదురుగా వచ్చి కూర్చుండెను. ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇట్లెప్పుడు నువ్వు చేయలేదే అని అడిగింది. అతను అన్నాడు, వాడేమైనాడు అని. ఆమె అడిగింది, వాడెవడు అంటే అతను అన్నాడు, వాడి కూర్ను పేరును లేవా, వాడి పేరేమి, వాడి భార్య పేరేమి, వాడిది ఏ గ్రామము, అది ఏ దేశము, వాడు అశ్వత్థాగ్రం నందు పండుకొన్నాడు అంటే రణాదిత్యుడు తన కలలో వచ్చిన అతని గురించి రణరంబను అడుగుతున్నాడనమాట. వాని ప్రాణములు పోయినవా లేదా, వాడే నేనా, వాడు నాకంటే భిన్నుడుగా కనిపించుచున్నాడు, వాడు నేనైనచో చాలా సమస్యలు పరిష్కరింపబడ్డట్టే, నేనైనట్లే ఉన్నది, వాడు నేనైనను కాకపోయినను వానికి కనపడ్డ దేవతవు నీవు, వాణిని నువ్వు మోసం చేసితివి, ఆ సామ్రాజ్యాధిపతిత్వము మొదలైనవన్నీ నా యందు ఫలించినవా, నా యందు ఫలింపచేసితివా, ఆ భార్య ఎవరు లీలగా తెలియచున్నది, నేను అనుకున్నట్లేనా, ఆ స్వప్నము నిన్న తెచ్చితివా, ఎన్నాళ్ళకు తెచ్చితివి, అదేమమ్మా, ఆ జపము, ఆ గుహ ప్రవేశము, మరలా జపము, దేవీ దర్శన కథ, 4 స్వప్నంలా, వానికి 4 నెలలు కావలేనా, ఈనాడు వాని చావు వాని పునర్జన్మ రెండును నాకు తెలిసిన కానీ తెలియనన్న నిశ్చయం ఉండిన కానీ నేను నిద్రపోను, ఆ స్వప్నం వచ్చి తెరవలేను, అది ఇంకొక నెల నాళ్ళైనచో నా గుండె నిలిచినట్టు లేదు, ఆ సమస్య పరిష్కారములన్నీ ఫలాభిముఖములుగా ఉన్నవి, తలుపు తెరిచించో బయట బోల్డంత వెలుతురున్నది, తలుపు వద్ద నిల్చుంటుని చీకటిలో ఉంటుంది, ఎవడో వచ్చి తలుపు తీయనిచ్చట్లేదు, అట్లున్నది, ఏమందు. ఆమెంది, వచ్చుచున్న స్వప్నమును ఆపి తిని, మహారాజా, నీకు వచ్చిన స్వప్నములలో నేను గుర్తుపెట్టుకొంచుంటాను కదా, నేను నీకు ఇచ్చిన వరములలో నీవు ఒక దానిని మరచితివి, దాన్ని నువ్వు స్మరింతువేమో అనుకుందును, ఆ గండు తేనెటీగలు, వాణి గాథ, ఆ స్నానములు జపములు, అన్నిటికన్నా ఆ భార్యకు నువ్వు చేసిన అన్యాయము నివారించుకొనవలేనన్న పేరాస, జీవగతమైన ఒక క్లేశము నిన్నొక మహా విషయంను విస్మరింపచేసింది, నిద్రపొమ్ము అంటే రణాదిత్యుడు ఏదో ఒక విషయం మర్చిపోయాడు, అది మళ్ళీ నీకు జ్ఞాపకం రావాలి, సరే ఇప్పటికీ నువ్వు నిద్రపో, నీకు ఇంకో కల వస్తుంది అని రణరంబ చెప్పింది. రణాదిత్యుడు నిద్రపోతున్నాడు. తాను అశ్వత్థ శాఖ మంచి ఎందు పరుండెను. ఆ రావి చెట్టు పైన మంచి మాదిరి ఆరించేసుకున్నాడు కదా, దానిలో పడుకున్నాడు. ఆకలి వేసి వేసి దిమ్మెక్కిపోయాను, ఆకలి చచ్చిపోయింది, ఆకలి లేదు, నీరసం ఎక్కువగా ఉన్నది, ఆ ఉండ యొక్క ప్రయోజనం దాటిపోయింది, దప్పిక వచ్చున్నది, లేచి చెట్టు దిగి నీటి పడియ వద్దకు పోయి 2 దోసిళ్ళ నీళ్లు తాగించో, తాగకూడదు, దేవి చెట్టు కొమ్మల మీదనే చనిపోవలేయును అన్నది, లేంచో సామ్రాజ్యాధిపత్యం రాదు, ఆ భార్యతో మరలా సంబంధము రాదు, మంత్రం నోట్లో ఆడు శక్తియు లేకున్నది, మరణించు వేళ దేనిని గురించి ధ్యానించుచు మరణించును, పునర్జన్మయందు అది సిద్ధించును అని చెప్పుదురు. ఏం మాట, మరణించు వేళ ఒక దానిని ధ్యానించుటకు వీలున్నదా, శరీరం నాకు ఏదో బాధ ఉండును, జీవుడు ఆ బాధ అనుభవించుచుండును, అప్పుడు ఒక దానిని భావించుటకు వానికి ఓపిక ఎక్కడున్నది, శరీరం నాకు బాధ లేనిచో మృత్యువు వచ్చుచున్నదని తెలియచున్నచో దేనిని గురించైనా భావన చేయవచ్చును, మృత్యువు వచ్చుచున్నదని తెలిసించో వాడు భయపడును, అయ్యో మృత్యువు వచ్చుచున్నది అన్న భయమే తప్ప దేనినో గురించి భావన చేయుటకు అంటే ఆలోచించుటకు ఉండునా. ఈ శాస్త్రములు, ఈ సంప్రదాయములు, ఈ మతములు, ఈ ధర్మములు పూర్వపుణ్యవశమున నిశ్చల మనస్కత్వం సిద్ధించిన మహానుభావులకు కానీ సామాన్య జీవులకు కాదు. భయం ఒక్కటే ఉన్నది, అదే జీవలక్షణము. ప్రాణం పోవునప్పుడు భయం ఒక్కటే ఉండును, వాడు ఇంకొక దానిని భావించేది లేదు, పునర్జన్మయందు తత్సిద్ధియూ లేదు. మరణకాలం నందు భయం ఉన్నదనగా జీవుడు జీవలక్షణంతో ఉన్నాడు అని అర్థం. జీవుడనగా భయస్వరూపం. ఆహార నిద్ర భయమైథునములు జంతు స్వభావములు. ఆహార నిద్ర మైథునములు జీవుడొక జన్మ ఎత్తినప్పటి లక్షణం. జన్మ ఎత్తనప్పుడు కూడా భయము వాని స్వరూపం. యోగులు మనస్సును నియమించుమందురు. మనస్సనగా భయము,
మనస్సునకు సంకల్ప వికల్పములు భయం చేత కలుగుచున్నవి. యాజ్ఞవల్క్యుడు జనక మహారాజునకు మోక్షం ఉపదేశించను. జనక, అభయం ప్రాపస్వ అని, అభయం పొందుమని అనగా జీవలక్షణము పరిహరించుమని అర్థం. బతుకంతయు భయమే. రేపేమగును? మనకు ఆ ధనం వచ్చినా రాదా? కురవానికి జ్వరం తగ్గునా తగ్గదా? భార్య పుట్టింట ఉన్నది, ఆమె నన్ను భావించుచున్నదా భావించట్లేదా? ఆ ఊరు పోచున్నాము, అచ్చట మనకు భోజనాది సదుపాయములు చక్కగా కుదురునా? వాడు మనకి పని చేసి పెట్టునా లేదా? 100 ఏళ్ళు బతుకుదుము, లేదా భగవంతుడు మనకెన్నాళ్ళు ఆయుష్ ఇచ్చినా అన్నాళ్ళు బతుకుదుము. ఏడాదికి 360 దినములు. దినములలో కొన్ని యామములు అంటే జాములు, యామంలో కొన్ని ఘడియలు, ఆ గడియలలో కొన్ని లిప్తలు. ఓరి జీవుడా, ఏ లిప్తలోరా నువ్వు? భవిష్యల్లిప్త నిమేషయామ సంవత్సరముల యందు ఏమి ఎగునో భావించకుండా బతికిన లిప్త. ఒక్కటే ఊహ, ఇంకొక ఊహ ఏమన్నది? అది ఏ మనస్సు, అది ఏ భయము. కనుక జీవుడు తాను మరణించు వేళ దేనిని గురించో భావించుటయు, అది మరి జన్మ యందు సిద్ధించుటయో అన్నవి లేనే లేవు. భయముతో చచ్చును, భయముతో పుట్టును. జీవుడు మరలా జీవుడుగా జీవించునని అర్థం. ఆ జీవభూత పిండ మాయామయ చైతన్యము తదంతర్భూత బహుజన్మ సంస్కారముల పరమ సూక్ష్మాంశముల సంపుటి చేత జీవుడుగా పుట్టును. వాడు చేసిన కర్మ అంతయు ఒకసారిగా అనుభవించుటకు వీల్లేదు. కొంత నిల్వ ఉంచి కొంత చంకన పెట్టుకుని వచ్చును. నిల్వ ఉంచినది సంచితము, వెంట పెట్టుకుని వచ్చింది ప్రారబ్ధము. ఈ నిరంతర చక్రభ్రమణం నందు బహుజన్మకృత మహాపుణ్య జీవులు యోగులై మరణకాలం నందు తామొక భావంతో మరణింతురో ఏమో తెలియదు. తక్కిన వారికి తమ ఉపాసించిన దేవతల యొక్క అనుగ్రహం తప్ప వేరొక దిక్కు లేదు. ఆ దేవతలు వరములిత్తురు. పునర్జన్మలయందు వారు ఆ వరముల యొక్క ఫలితం అనుభవింతురు. అదే పరమార్థము. నాకు భయం వేయిచున్నది. నాకేం భయము? దేవి అనుగ్రహించింది కదా. నేను మర్జన్మలో సామ్రాజ్యాధిపతి నగుదును, అయినాను. నేను కాశ్మీర దేశాధిపతిని. నా పేరు రణాదిత్యుడు. నేను చోళ దేశాధిపతి కూతురైన రణరంభ అన్న బాలికను వివాహమాడితిని. నా వివాహము కులూత దేశంన జరిగెను. కులూత దేశాధిపతి కూతురున్నది. ఆమె పేరు అమృతప్రభ. ఆమె రణరంభకు ముద్దు చెల్లెలు. రణరంభాదేవి, ఆమెయే దేవి. ఆమె వాగ్దానంను చెల్లించుకున్నది, నాకు భార్యగా వచ్చినది. ఆ దేవి యొక్క తనుస్పర్శ నాకు కలిగించో నా శరీరము దగ్ధమైపోవును. అమృతప్రభ ఎవరు? ఆమె నా పూర్వజన్మలోని భార్య. ఆమె అందకత్తెయే కాదని నేను ఆమెను నిరాదరించి తిని ఆ లక్ష్మీ విగ్రహమును కొని తెచ్చి తిని. ఆ విగ్రహము పరమ సుందరమైన విగ్రహం. మరి జన్మలో ఆ విగ్రహం యొక్క ఆకృతితోడి సౌందర్యంతోడి భార్యగా ఆమె జన్మించవలను. ఆమె అమృతప్రభగా జన్మించింది. దేవి తానిచ్చిన వరంను ఇట్లు సమర్థించుకున్నది. ఈ అమృతప్రభ యొక్క వెనకటి జన్మం నందలి నామము నీలమణి. నా పేరు మధుసూదనుడు. నా తండ్రి పేరు పశుపతి. మా ఊరి పేరు లావాణకము. అన్నీను స్ఫురించుచున్నవి. నాకు నిద్ర మెలకువ వచ్చినదా? సరిగా రాలేదు. ఇది సగం మెలకువ, సగం నిద్ర, సగము స్వప్నము, సగము జాగ్రత్త. నా మనసు సగము స్వప్నపు పొలములలో, సగము జాగ్రత్త పొలములలో నాడుచున్నది. నేను నిద్రపోకముందు రణరంభ నాతో అన్నది, ఓయి నీకన్నీ అనుభూతిలోనికి వచ్చినవి కానీ ఒక్కటి మర్చిపోయితువని. ఆ మర్చిపోయినదేమి? ఓయి మధుసూదన, నీ యందు నా అనుగ్రహం మిక్కిలి ఉన్నది. నీకు పూర్వజన్మ జ్ఞానం ఇచ్చుచున్నాను. నీకే కాదు, నీ భార్యకు కూడా ఇచ్చుచున్నాను. కానీ ఆ జ్ఞానము నీకు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కానీ కలగదు అన్నది. ఇప్పుడు అది జ్ఞాపకం వచ్చుచున్నది. ఇన్ని స్వప్నములలో అమ్మవారిచ్చిన ఈ వరము జ్ఞాపకం లేదు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చుచున్నది. పూర్వజన్మ జ్ఞానంతో కలిసి వచ్చుచున్నది. దేవి ఇంకొక మాట అన్నది, ఓయి పూర్వజన్మ జ్ఞానమును కలిగి ఉండుట విశేషమని భావింపకము. దానివలన ఏమీ ప్రయోజనం లేదు సరికదా, కొంత నష్టం ఉన్నది. ఏ జన్మకు ఆ జన్మ కొన్ని సుఖదుఖముల ముద్ద. పూర్వజన్మ జ్ఞానం చేత దుఃఖముల మాట ఎట్లున్నను సుఖముల యొక్క సంపూర్ణ అనుభవం ఉండదు.
జన్మ ఎత్తున్నది ఒక పరిమాణం గల సుఖమును అనుభవించుటకు. అది అల్పసుఖమే కావచ్చును, దాని యందు లోపం కలగదు. రణాదిత్యుడు లేచి కూర్చుండెను. తనకు తానే ఇద్దరు మనుషులుగా కనిపించుచుండెను. మధుసూదనుడు వెనకనున్నాడు, రణాదిత్యుడు ముందున్నాడు. రణాదిత్యుడు లేచి కూర్చుండెను. రణరంభ భ్రమరవాసిని, సాక్షాత్ పరమేశ్వరి. తన యందు దయ కలిగి తాను చేసిన మహావ్రతములకు సంతసిల్లి, తాను మూర్ఖుడై లక్ష్మీ విగ్రహాకృతిలో కనిపించిన దేవిని దేవి అని గ్రహింపలేక ఆమె యందు నీలమణి భావన చేసి, నువ్వు నాకు భార్యవు కమ్మని అడగ్గా ఆమె ఈ జన్మలో భార్యగా వచ్చెను. ఇది ఎక్కడి చిత్రము? ఇట్లా సృష్టిలో ఎచ్చటినైనా జరుగుటకు అవకాశం ఉన్నదా? జరుగునా? ఈమెను తల్లి అనవలైనా భార్య అనవలైనా? ఇది ఏం చిత్రము? ఈ జన్మ అంతయు ఏకదేశం నందొక భావమాత్రముగా ఉన్న పాపము తన్ను వెంటాడుచున్నదే. నీలమణి తన్ను శపించినది. ఆ శాపము ఈ జన్మ అంతయు తాను అనుభవింపక తప్పదు. ఈ జన్మ మహారాజ జన్మ అయుట ఒక లాభము. తన పూర్వజన్మ వలె సామాన్య జన్మ అయినచో ఎంత ఇక్కట్టుగా ఉండేది. తనకిప్పుడు 2 విధములైన జీవన శాఖలు జోడించి కనిపించుచున్నవి. సామాన్యుల జీవితము, వారి ఆచారములు, మహారాజ కుటుంబములు, వీరి ఆచారములు. అవి వేరు, ఇవి వేరు. సామాన్య కుటుంబంలో భార్యలను ఏమే అని పిలుతురు, వారిని అగౌరవపరుతురు. మనసులో అగౌరవం లేకపోయినను ప్రవర్తనలో అగౌరవం ఉన్నట్టు కనిపించును. సామాన్య కుటుంబములలో తల్లిని ఏమే అమ్మ అందురు, తండ్రిని నువ్వు అందురు. గౌరవమేమీ తక్కువగా ఉండదు. పితృ మాతృ గౌరవములలో తక్కువ ఉండదు. వాగ్వ్యవహారం నందు ఈ సామాన్య లక్షణం ఉండును. ఏమే అమ్మ అనగా ఏమంటే అమ్మగారు అను ప్రేమ గౌరవములు ఈ పిలుపులోనూ ఉన్నవి. కానీ పిలుపు మాత్రం వాచ్యనిష్టమైన ఒకానొక గౌరవంగా ఉండును. అట్లే భార్యను ఏమే అందురు, నీవు అందురు. నోటికి వచ్చినన్ని మాటలు అందురు. భార్య ఎందు ప్రేమ ఉండును. ఆమెకి ఇచ్చడి గౌరవం ఇచ్చుచూనే ఉందురు. ఆమె మాట పాటించినప్పుడు పాటింతురు. రాజకుటుంబములలో మాట ఎందుకు కూడా గౌరవం ఉండను. భార్యను ఏమే అనరు, నీవు అనరు. భార్యను, తల్లిని, సోదరిని గౌరవింపతగిన మరొక స్త్రీని సమానంగానే సంబోధింతురు. ఇది ఒక లాభము. తల్లి వరము ఫలించిన జన్మ సామాన్య జన్మయ్యాయి. ఆమె భార్య అయినచో ఆమెను ఏమే అని పిలవలను. అది ఎంత దోషమయ్యేది. ఇప్పుడు ఆ ఆపత్తి లేదు. లోకము ఆమె నాకు భార్య అనుకుని నాకేమి నష్టము? ఆమె పరమేశ్వరి అని నాకు తెలియను. ఆమె నన్ను అనుగ్రహించుటకు వచ్చినది. నా భార్య అమృతప్రభ. భ్రమరవాసిని చివరి స్వప్నంతో సర్వ సంశయ విచ్ఛేదము చేసినది, సర్వ సమస్య పరిష్కారము చేసినది. మాది మాళవ దేశము అనుకుంటూనే రణాదిత్యునికి నవ్వు వచ్చింది. ఆ మాది అన్న మాట ఎంత చమత్కారంగా ఉన్నది. తాను రణాదిత్యుడా, మధుసూదనుడా? తన మనస్సు ఎంత వెనుకకు పోచున్నది. అది అంతయు చూచి రావాలయ్యును అనిపించుచున్నది. తాను మహారాజు, అట్లు పోవుట తనకు మర్యాద తక్కువ. దానిని గురించి వేరే ఆలోచించవలేను. ఇప్పుడు కాదు, రండ్రంబ కనిపించును. తాను నమస్కారం చేయవలేనా? భార్య అయి జన్మించింది కదా, నమస్కారం చేయటం తప్పు కదా. పరమశివుడు పార్వతికి నమస్కరించో రణరంభ అంగీకరించిన. అది కాక ఆమె రణరంభ, భ్రమరవాసిని యొక్క అవతారం. ఈ శరీరం నందు భ్రమరవాసిని మహస్సు నిండి ఉన్నది. ఈ శరీరం నందు గౌరవములు కొంతవరకు శరీరంను ఆశ్రయించి ఉండును. లోకం నందలి లౌకిక సంబంధమును ఆశ్రయించి ఉండును. కృష్ణుడు భగవంతుడు, వసుదేవుడు తండ్రి. కృష్ణుడు అవతరించినాడు కనుక, మనిషి రూపంను ధరించినాడు కనుక, లోక సామాన్యంగా కొడుకులు తండ్రులకు నమస్కరింతురు గనుక కృష్ణుడు వసుదేవునికి నమస్కరించును. వసుదేవుడు కృష్ణునికి నమస్కరించడు. అతడు కృష్ణుని ధ్యానించును, కృష్ణుని పరమేశ్వరుడిగా భావించును. తన జన్మ చరితార్థమైనది అనుకును. లోకాచారమే తత్వమే. తత్వం అనుసంధించి ప్రవర్తించో లోకం సాగదు. రండ్రంబ పరమేశ్వరి అని తెలియటయే పరమార్థము. పైకి భార్య వలె అనుకొనుచున్నట్టు కనిపించుట, లోకంకు సంబంధించినంత వరకు అట్లే ఉండుట. ఇప్పుడు కొత్తగా వచ్చిన భేదం ఏమున్నది?
తన వివాహమై 6-7 నెలలు అయినది. ఈ ఇన్ని నెలలు తను రండ్రంబతో ఆమె పట్టమహిషిగా ఉండుచునే ఉన్నాడు. అట్లే ముందు ఉండగలడు. భేదమేమనగా ఇప్పుడు పూర్వజన్మ జ్ఞానం ఒకటి అనుసంధింపబడింది. దానివలన లౌకికమైన ప్రవర్తనలో మార్పు రానక్కర్లేదు. మార్పు తెచ్చించో తాను రసాభాసమునకు హేతువగును. పరమరహస్యమైన విషయం నలుగురికి చెప్పినట్లగును. తాను వెలితి మానిసి అగును. దేవి తన యందు నెరపిన అనుగ్రహం స్వీకరించుటకు తానే అర్హుడు కాను అనిపించుకున్నాను. ఇలా నిర్ణయించుకున్నాడు రాజు. అంతటా రాజు లేచి కాలకృత్యములు నిర్వర్తించెను. రాజ్యకార్యంలో వచ్చెను. దినమంతయు గడిచెను. పొద్దుకుంకెను. పట్టమహిషి యొక్క అంతఃపురమునకు పోయేడు 10 దినములు కాలేదు. 6 దినములే అయ్యను. పూర్వమైనచో రండ్రంబ యొక్క అంతఃపురమునకు పోయేడివాడే. నేడు అమృతప్రభ సౌధములకు పోయిన. అమృతప్రభ సౌదగత పరిచారిక సమితిరాజు వచ్చునని అనుకొనలేదు. వారు తొక్కిళ్ళు పడ్రి, మెలికలు తిరిగిరి, తొట్టుపాటు పడ్రి. పోయి అమృతప్రభతో చెప్పిరి. ఆమె ఏదో విశేషముండునని తొందరపడినని అనుకుని ఆమె ఎంత ఆ తొందరపాటు కనిపించలేదు. సామాన్యంగా ఎంత భార్యాభర్తలైనను మహారాజు మహారాజ్ఞి సౌధమునకు పోవునగా కొన్ని మర్యాదలుండును, కొన్ని ఆచారములుండును, ఒక పాతక చిన్న చిన్న నడవడికలుండును. ప్రతిదినము అవన్నీ జరగవలసిందే. రాజు వచ్చును. పాద ప్రక్షాళనమునకు కనక పాత్రతో జలమును పరిచారిక తెచ్చును. ఆ పనికి ఆమెయే నియమితురాలు. మరి ఒకత్తుకు వచ్చి పాదములు తుడుచును. మరి ఒకత్తుకు వచ్చి ఒక చోట ఆసీనుడైన రాజుతో రాణిగారు ప్రతీక్షించున్నారని చెప్పును. రాజు తాను ఒక పరిచారిక యొక్క కైదండ పూని లోనికి పోవును. రాణి ఎదురుగా వచ్చును. తొలుత నమస్కారం చేయును. రాణి పోయి రాజు వద్ద కూర్చుండును. ఒక పరిచారిక వీణను పూని వాయించును. పరిచారికలలో కొందరు విదుషీమండ్లుందురు. వారు కొంత సాహిత్య ప్రసంగంను నడపవచ్చును. అగుర్వాది పరిమళ ధూపములు సాగుట ఏవో జరుగును. చివరకు పరిచారికలు నిష్క్రమింతురు. ఇవన్నీ దైనందినములైన కృత్యములు. మహారాజు నేడు అమృతప్రభా సౌధములకు వచ్చేది దినం కాదు. ఏదైనా సిద్ధం కాలేదు. ఇంకొక ఆశ్చర్యం అన్నది. మహారాజు రాణి యొక్క సౌధపుర ప్రదేశం వరకు రాజవేషంతో వచ్చును. సర్వాభరణ భూషితుడై వచ్చును. ఈయన నేడు సామాన్య పురుషుని వలె వచ్చుచుండెను. శరీరం నందు ఆభరణములు లేవు. 1-2 ఆభరణములు మాత్రమే ఉన్నవి. ధరించిన దుస్తులు మహారాజా యోగ్య పరిధానములు కావు, సామాన్య వస్త్రములు. అంతకంటే అబ్బురమేమనగా ఆనాటి సాయంత్రమున అమృతప్రభాదేవి తాను రాణి వలె అలంకరించుకొనలేదు. చేతులకున్న 10 జతల కంకణములు లేవు. 1-2 జతల గాజులు మాత్రమున్నవి. ఆమెను సూచించు పల్లెటూరులో అన్నోదకములకు లోపం లేని ఒక బ్రాహ్మణ కుటుంబంలోని స్త్రీ వలె ఉండెను. ఆమె ఇట్లుండనని ఎవరికి తెలియను? అంతఃపుర పరిచారికలలో కొందరు సౌందర్యవతులైన పల్లెటూరు యువతులను తెత్తురు. అట్లుండను. రాజు సూటిగా అమృతప్రభ గదిలోనికి పోయిన. అమృతప్రభ తలవాంచి నిల్చుండెను. పరిచారికలందరూ ఒత్తిగిల్లి దూరదూరముల నుండి చూచుచుండ్రే. భార్యాభర్తల ప్రసంగము పరిచారులకు వినిపించినంత వినిపించుచుండెను. అమృతప్రభ అన్నది, ఇన్నాళ్లకు అనుగ్రహం వచ్చింది అని. రాజన్నాడు, నీ కొరకు అంత తపస్సు చేసి అని. అమృతప్రభ అంది, నా కొరకు కాదు, లక్ష్మీ విగ్రహం కొరకు అని. నా మనసులో మీ ఇద్దరికీ అభేద ప్రతిపత్తి అన్నాడు రాజు. అమృతప్రభ అంది, భ్రమరవాసిని వదిలి నేను లేను అని. అది దేవి అనుగ్రహము అన్నాడు రాజు. ఇట్లు వచ్చట న్యాయమా అని అమృతప్రభ అంటే, నువ్వు నా కొరకే కదా నేడు ఇట్లుంటివి అన్నాడు రాజు. రాత్రి నాకు స్వప్నం వచ్చినది. అక్క నా యందు దయచేత ఈ చివరి 2 స్వప్నములు నాకు విదితం చేసినది అంది అమృతప్రభ. రాజు అన్నాడు కదా, ఓసి నీలమణి, నేను పూర్వజన్మలో చేసిన తప్పును క్షమింపుము. అప్పుడు అమృతప్రభ అంది, నేను భర్త పేరు చెప్పరాదు, భర్తను పేరుతో పిలవరాదు. అది ఒక జన్మ అయిపోయినది. అప్పుడు ఇరువురము తపస్సు చేసితిమి. దేవి యొక్క అనుగ్రహం చేత నేడు సంపూర్ణమైన ఫలమును అనుభవించుచున్నాము. ఇంకా చాలును, తమరు పట్టమహిషి సౌధమునకు పొండు అంది. అప్పుడు రాజన్నాడు, నేను పోటుకు రాలేదు. నేను ఈనాటికి మధుసూదనుడను, నీవు నీలమణివి. ఈ రాత్రికి ఇట్లు గడపవలసిందే. లేనిచో
పూర్వజ్ఞానం కలిగి ఏమి ప్రయోజనము? ద్వారబంధమును వేసిరమ్ము, నేను తెల్లవారిన తర్వాత పోదును. అమృత ప్రబంధి, ఇవి వేరు జన్మలు, పరిచారికలు విడ్డూరంగా చెప్పుకొందురు అని రాజన్నాడు. ఇది పూర్వజన్మలో చేసిన పాప నిష్కాసనము, ఇది చేసిన తపస్సు యొక్క సత్ఫలము, తెలిసి అనుభవించడి ప్రథమ దినము. ఇక్కడ మనకు ఒక సంపూర్ణంగా ఒక క్లారిటీ వచ్చింది. ఏమని? పూర్వజన్మలో ఈ రణాదిత్యుని పేరు మధుసూదనుడు, అతని భార్య పేరు నీలమణి అని. ఇప్పుడు భ్రమరవాసిని అనుగ్రహం వల్ల అమృత ప్రభకు కూడా పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ఆమె ఆ చివరి రణాదిత్యునికి వచ్చిన చివరి 2 కళలు ఆమెకు కూడా కనిపించాయి. ఆమెకు కూడా పూర్వజన్మ జ్ఞానం కలిగింది, అర్థమైంది అనేసి. రణాదిత్యుడు మర్నాటి నుండి దిగ్విజయ యాత్ర ప్రయత్నం ఆరంభించను. తనకు వివాహం కాకమునిపై ఈ ప్రయత్నములు చేశాను. కానీ ఇంత లోపల ఈ స్వయంవరం వచ్చాను. మంత్రులు కూడా మహారాజు వివాహం చేసుకుని దీక్షితుడై దిగ్విజయ యాత్రకు బయలుదేరించో బాగా ఉండును అని చెప్పిరి. ఇంతలో రణరంభ వర్తమానము, సర్వదేశాధిపతులకు రసేనుడు తెలియచేయుట, రణాదిత్యుడు తన వార్త పంపుట, ఆమె ఎల్ల రాకుమారులను వదిలి ఈయననే వరించుట మొదలైన వ్యవహారం జరిగిన. రణాదిత్యుడు దిగ్విజయ యాత్ర ప్రారంభింపవచ్చున్నాడని సర్వరాజులకు అప్పుడే తెలియను. రాజులందరూ అందుచేత అతనికి విరోధులై ఉండ్రి. అంచేత చోళరాజ్యం దాకా పెండ్లికి తరలిపోవుట ఆనగా నాడు దుర్ఘటమయ్యేది. అందరు రాజులను గెలిచిపోయి కానీ వివాహం చేసుకుంటకు వీలయ్యేది కాదు. సగం ఈ కారణం వల్లనే చోళరాజు తన కూతుర్ను మిత్రుడైన కులూత దేశాధిపతి వద్దకు పంపెను. వివాహం అచ్చట జరుపుటకు నిశ్చయింపబడను. తొలితటి జైత్రయాత్ర మార్గం కాశ్మీరం నుండి కాంబోజములు, త్రిగర్తములు, మద్రదేశములు, దశారణములు, కురుక్షేత్రము, పాంచాలము, మత్స్యరాష్ట్రము, మాళవ దేశము, అచ్చటి నుండి కుంతిభోజ దేశములు, మరలా తూర్పు దిశగా మరలి మామల్ల, భార్గవ, హైహయ, నిషధ, కళింగ, పుండ్ర, ఆంధ్రముల మీదుగా చోళదేశం చేరుట, చోళదేశంలో కొన్నాళ్ళు విడిది చేయుట, అనంతరము రామేశ్వరం వరకు పోయి పశ్చిమ తీరం వెంట బయలుదేరి సౌరాష్ట్రంను గెలిచి మరలా తూర్పు దిశకు పోయి వంగ, పుళింద, అశ్వమేధ, దశార్ణ, విదేహ, కోసల దేశముల మీదుగా ఇంటికి తిరిగి వచ్చుట. ఇంతటి పెద్ద పథకం వేయబడిన దీనంతకు 2 ఏండ్లు తక్కువ పట్టదు. ఈ 2 ఏండ్లలో కాశ్మీరము సుభద్రంగా ఉండవలేను. ఇది ఈయనకు ప్రణాళిక రచింపబడింది. కాశ్మీరం నుండి కాంబోజము అంటే ఇప్పుడు కాంబోజము అంటే కాంబోజము, త్రిగర్తము, మధ్యదేశము, దశారణములు అంటే ఈ పాకిస్తాను ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మీదుగా కురుక్షేత్రం అంటే ఢిల్లీ దగ్గర, పాంచాలము అంటే పంజాబు, మత్స్యరాష్ట్రము అంటే రాజస్థాన్ నుండి మాళవ దేశం అంటే మధ్యప్రదేశ్, అక్కడి నుంచి కిందికి మళ్ళా తూర్పుగా వెళ్ళి మామల్ల, భార్గవ, హైహయ, నిషిధ, కళింగ అంటే ఇక్కడ వంగ, కళింగ అంటారు కదా, పుండ్ర, ఆంధ్రములు అంటే ఈ ఒరిస్సా, కటక్ ఇక్కడ ఇంత ఇవన్నీ మొత్తము అరుణాచల్ ప్రదేశ్ అక్కడంతా అన్నమాట. అవన్నీ తిరిగేసేసి ఆంధ్రప్రదేశ్ మీదుగా కిందకు తమిళనాడుకు చేరుకోవడం. చోళదేశం అంటే తమిళనాడు, అక్కడ కొన్నాళ్ళు విడుదల చేయడం, అనంతరం రామేశ్వరం వరకు పోయి ఇంకా పడమటి తీరం వెంట, కొంకణ తీరం వెంట బయలుదేరి సౌరాష్ట్రంను గెలిచి, సౌరాష్ట్రం అంటే మళ్ళీ గుజరాత్ను గెలిచి మళ్ళా తూర్పు దిశకు పోయి గుజరాత్ వరకు పోయి మళ్ళీ తూర్పు దిశకు పోయి ఈసారి వంగ, పుళింద, అశ్వమేధ, దశార్ణ అంటే ఇక్కడ బెంగాలు, ఆ పైన అరుణాచల్ ప్రదేశ్ అవన్నీ చుట్టుకొనేసేసి దశార్ణ, విదేహ, కోసల. విదేహ దేశము అంటే మళ్ళీ ఈ నేపాలు ఆ సైడ్ అంతా వస్తుందన్నమాట. కోసల దేశం అంటే బీహార్. ఆ బీహార్ మీదుగా తిరిగి మళ్ళీ కాశ్మీరం చేరుట.
ఇంతటి పెద్ద పథకం వేశారనమాట. దీనికి అంతటికి 2 ఏళ్ళు తప్పక పడుతుంది అనుకున్నాడు. రణాదిత్యుడు గోనంద వంశపు రాజు. ఆ వంశంలో అంత యుధిష్ఠిర వంశమని ఒకటి ప్రారంభించను. ఆ వంశము 332 సంవత్సరములు రాజ్యం చేసెను. ఈ రణాదిత్యుని తండ్రి లక్ష్మణుడు. అతనికి నరేంద్రాదిత్యుడని ఇంకొక పేరుండెను. లక్ష్మణుడి తండ్రి 2వ యుధిష్ఠిర మహారాజు. ఈ యుధిష్ఠిరుడు శాలివాహన చక్రవర్తితో సమకాలికుడు. శాలివాహనుడు కలియుగము 3179 మొదలు 3239 వరకు 60 సంవత్సరములు పాలించి శకకర్త అయిన శాలివాహనకు సమకాలికుడైన ఈ కాశ్మీర రాజు యుధిష్ఠిరుడు ప్రవరసేనుని కుమారుడు. ప్రవరసేనుడు తోరమాణుని కుమారుడు. మీకు ఈ కథనము ప్రవరసేనుడు, తోరమాణుడు వీళ్ళ కథలు పాతిపెట్టిన నాణాలు అనే నవలలో వచ్చింది. అది దానిలో అన్నమాట. ఈ ప్రవరసేనుడే అంటే తోరమాణుని కొడుకు. ఈ ప్రవరసేనుడే విక్రమార్క చక్రవర్తి చేత కాశ్మీరంలకు రాజుగా పంపబడిన మాతృగుప్తుని నుండి రాజ్యం తీసుకున్నాడు. ఈ కథ అంతయు మనం విన్నాం కదా పాతిపెట్టిన నాణంలలో. ఈ వంశం నందలి రాజులందరూ పూర్వము యోగులో, సిద్ధులో, మహాతపస్సులో అయి ఉండిరి. రణాదిత్యుడు అట్టివాడు. రణాదిత్యుడు కలి 3207 మొదలు 3249 వరకు రాజ్యం చేశాడు. అనగా 42 ఏళ్ళు రాజ్యం చేశాడు. ఇతడు 300 ఏండ్లు బతికాడు. 42 ఏళ్ళు రాజ్యం చేసి భార్య అయిన రణరంభ యొక్క మహాత్యం వలన పాతాళలోకమునకు పోయి అచ్చట 300 ఏండ్లు ఉండెను. అప్పుడు కలియుగము 3507 సంవత్సరం రాగా కర్కోటక వంశంలో 4వ రాజైన తారాపీడుడు సంతానం లేకుండా మరణించగా లలితాదిత్యుడన్న పేరుతో మరలా వచ్చి 36 ఏండ్లు రాజ్యం చేశాను. ఈయనది ఒక విచిత్రమైన కథ. రణరంభాదేవి ఇతని యందు దయచేత ఇతనికి హాటకేశ్వరం మహామంత్రము ఉపదేశించెను. ఇతడు ఆ మంత్రమును జపించి సిద్ధి పొందెను. దాని ఫలితంగా పాతాళలోకమునకు పోయెను. అచ్చట నాగ, దైత్య, యక్షాది దేవతా స్త్రీలతోడ 300 ఏండ్లు భోగించి తర్వాత మరలా లలితాదిత్యుడిగా వచ్చెను. అది వేరు కథ. ఇప్పుడు రాజే తన రాజ్యమంతయు అమాత్యుల యందు నిక్షేపించెను. ధర్మాధికరణుడు అనగా సర్వాధ్యక్షుడు. అతని పేరు దామోదర గుప్తుడు. అతడు రాజునకు మేనమామ కుమారుడు. రక్షక భటాధికారియే దండనాయకుడు. ఆ దండనాయకుని పేరు సువృతుడు. అతడు రాజునకు పినతల్లి కొడుకు. ధనాధ్యక్షుడు మంకుడు అనువాడు. మంకుడు రాజునకు బాల్యమిత్రము. ఇట్లు తనకెవరు సన్నిహితులో, ఎవరికి రాజ్యంనందు అభిలాష లేదో, ఉండుటకు వీల్లేదో వారిని తత్తధికారంలో యందు నియమించి అమృతప్రభ యొక్క అన్నగారినొకరిని రావించి వాణిని శ్రీనగరమునకు కంపనాధిపతిగా నియమించెను. కంపనాధిపతి అనగా సర్వసేనాధిపతి, సర్వాధికారి అనగా మహామంత్రి. అతని పేరు భర్తృమేంఠుడు. ఆయన వృద్ధుడు. తన తాతగారైన యుధిష్ఠిర మహారాజు నాటి నుండి మా మంత్రిత్వం నందు ఉన్నవాడు. తన తాతగారైన యుధిష్ఠిరుడు 39 ఏండ్లు రాజ్యం చేసెను. తండ్రి 13 ఏండ్లు రాజ్యం చేసెను. రణాదిత్యుడు తన తాతగారైన యుధిష్ఠిరుడు రాజ్యం చేయుచున్నప్పుడే జన్మించెను. తనకు 10 ఏండ్ల వయసులో యుధిష్ఠిరుడు మరణించెను. అప్పటికి రణాదిత్యునికి కొంత గ్రాహకం కలిగిన అంటే ఊహ కలిగింది. చిన్నప్పుడే శాలివాహన చక్రవర్తి పేరు విన్నాడు. అతడి శకకర్త అగుట కూడా రణాదిత్యునికి బాగానే తెలియను. సర్వ భారతదేశం నందు నాటికి విక్రమార్క శాలివాహన చక్రవర్తుల సాహస కథలు, మ్లేచ్ఛ దళనములు, సంస్కృతి విద్యాపోషణములు పలు విధములుగా చెప్పుకొనబడుచుండెను. భారతదేశం నందు రాజైన వానికి విక్రమార్క చక్రవర్తి యొక్క సాహసం ఉండవలేను. శాలివాహన చక్రవర్తి యొక్క వ్యూహ నిర్మాణ శక్తి ఉండవలేను. ఇట్టి భావముల చేత భారతదేశం నందలి రాజకుమారుల ఊహ తాండవించుచుండెను. భర్తృమేంటనకు ఇప్పుడు 80 ఏండ్లు. ఆయన రాజనీతి అప్రతిహతం. తాను 2 ఏండ్లు దిగ్విజయ యాత్ర మీద వెళ్ళినను భర్తృమేంటని యందు రాజ్యము సుస్థిరముగా ఉండును.
మహాభాండాగారాధిపతులు, మహాసాధనాభాగులు, మహాప్రతీహార పీడులు. రాజ్యం నందు రణాదిత్యుని రాజనీతికి బాహుపరాక్రమణకు వసులై రాజు లేనప్పుడు రాజ్యంను భద్రంగా ఉంతుమని రణాదిత్యుని చరణ సన్నిధానం నందు ప్రతిజ్ఞలు చేసిరి. ఇలాగ తను జైత్రయాత్రకు బయలుదేరే ముందు తన రాజ్యము కాశ్మీర రాజ్యంను భద్రం చేశాడనమాట. కాశ్మీర రాజ్యంన తంత్రి అని ఒక సభ కలదు. అది పదాతి సైన్యముల యొక్క ప్రతినిధి సభ. సామాన్యంగా రాజ్యంలో ప్రధానమైన అధికారము తంత్రికి అధీనమై ఉండును. తంత్రి యొక్క అధ్యక్షుడు రాజునకు దగ్గరవాడై ఉండవలేను. అందలి సభ్యులు రాజునకు అధికారమును వివరించేది వారు కాకూడదు. రాజు దండయాత్రకు పోచుండును అనగా సైన్యము ద్విధా విభక్తమై ఉండను. మూల సైన్యము సగము, కొత్తగా సమకూర్పబడిన సైన్యము సగము. కంపనోద్గ్రాహకులు 3 ఏండ్ల కిందనే 4-5 నియమింపబడ్రి. కంపనోద్గ్రాహకులు అనగా సైన్యంను సమకూర్చేవారు, రిక్రూట్మెంట్ చేసేవాళ్ళు. దేశం నందు తిరిగి ఉత్సాహవంతులైన యువకులను, రాజవంశీయులను, యుద్ధముల యందు పాల్గొనే కొన్ని కుటుంబములను ఉండును. ఆ కుటుంబముల యందలి యువకులను పోగు చేయుట. ఈ కంపనోద్గ్రాహకులు తగినంత సైన్యంను సమకూర్చిరి, వారికి శిక్షణను సంగిరి. ఇప్పుడు అదనుగా చోళాధిపతి పంపిన ఏనుగులు యుద్ధగజములుగా శిక్షనందను అంటే బాగా ట్రైనింగ్ అయింది. రణాదిత్యునికి ఈ దిగ్విజయ యాత్రలో కొంత ఆనుకూల్యం ఏర్పడిన. ఇప్పుడు అతని వద్ద కొంత కులుత సైన్యం ఉండెను. వారిలో కొందరు దశార్ణ దేశస్థులు, కొందరు కురుక్షేత్రవాసులు, కొందరు మద్రదేశీయులు. మాళవ దేశం పోవు వరకు నడుమనున్న దేశంలో వ్యవహారం జరుపుటకు వీరు పనికొత్తురు. తాను దక్షిణ దేశంల మీదకి దండెత్తినప్పుడు తమ వద్ద మామగారు పంపిన చోళ సైన్యం ఉంది. వారిలో కొందరు పుళిందులు, కొందరు హైహైలు, కొందరు ఆంధ్రులు. వారి మూలంన దక్షిణ దిగ్విజయ యాత్రా కాలంన తత్ ప్రాంతీయులతోడి పరిచయం, విషయ పరిజ్ఞానము జరుగును. రణాదిత్యుడు రణరంభ అమృత ప్రభలతో శ్రీనగరంకు వచ్చి 7 నెలలైంది. రణరంభాదేవి రణాదిత్యునికి తెలియకుండా ఒక పని చేసెను. చోళ కులూత సైన్యములలో ఉన్న భిన్న భాషలైన సైనికులను పిలిపించి వారికి కాశ్మీర భాష నేర్పించెను, సంస్కృత భాష చెప్పించెను. అట్లు 25 మంది సైనికులు, కొందరు ఆంధ్రులు, కొందరు హైహైలు, కొందరు కాళింగులు, కొందరు పాంచాలులు, కొందరు త్రిగర్త దేశీయులు, కొందరు మాళవ దేశీయులు. వారందరికీ వారి వారి భాషలతో పాటు సంస్కృతం వచ్చును, కాశ్మీర్ భాష వచ్చును. వారందరూ సామాన్యమైన సైనికులు కారు. వారు యుద్ధమే చెయ్యరు. వారి ఉద్యోగంలో ఒక గౌరవ స్థానములు. కాశ్మీర సైన్యము దేశంలోకి పోయినప్పుడు దేశాధిపతులతో, తన్మంత్రులతో, సేనాధిపతులతో రణాదిత్యుడు వ్యవహరింపవలసి వచ్చినప్పుడు వీరు రాజు యొక్క సన్నిధానంన ఉందరు. రాజకీయ వ్యవహారములన్నీ సర్వ భారతదేశం నందు సంస్కృతంలోనే జరుగుచున్నను. ప్రాంతీయములైన బహుశబ్దములు ప్రయోగింపబడినప్పుడు వీరు ఉపయోగపడతారు. అంటే దుబాసీల్లాగా, ట్రాన్స్లేటర్లలాగా వీరు ఉపయోగపడతారు. ఇట్లు శ్రీనగరం నందు సర్వము సంసిద్ధం చేయబడి రాజు జైత్రయాత్రకు బయలుదేరిన. ఆయన వెంట భార్యలిద్దరును బయలుదేరి. ఆమాత్యులలో కంపనాధిపతుల్లో కొంతమందికి రాణులిద్దరూ బయలుదేరటం న్యాయంగా తోచలేదు. గెలుపు భగవంతుని చేతిలో ఉంది. ఎప్పుడెచ్చట ఎట్లు జరుగునో తెలియదు. దండయాత్రలకు పోయినప్పుడు రాణివాసంను కదల్చరాదు. వారు తమ సందేహములను భయపడుచు భర్తృమేంటనకు తెలియజేసిరి. సర్వాధికారి చిరునవ్వు నవ్వెను. సైన్యములు బయలుదేరిపోవచ్చుండెను. కాంబోజా, త్రిగర్త, మద్ర దేశాధిపతులు యుద్ధమాడలేదు. తాము రణాదిత్యుని చక్రవర్తిగా అంగీకరించిరి. సామంతులుగా ఉందుమన్రి, కప్పములు చెల్లింతుమన్రి. దండెత్తిపోవచ్చున్న సేనలో కొంత తమ సేనలను కలిపిరి. వారి వారి గుర్రములు, వారి వారి ఏనుగులు కూడా రణాదిత్యుని ఎత్తిపోవచ్చున్న సైన్యంతో బయలుదేరిన. సైన్యములు విపాసా నదిని దాటెను, కులూత దేశం చేరిన. రాజు మామగారి రాజధాని యందు కొన్నాళ్ళు విడిచి తాను కొంత సైన్యంతో ఉత్తర దిశగా బయలుదేరి దశార్ణ, సిబి దేశములను స్వాధీనం చేసుకున్నాం. ఇట్లుండగా త్రిగర్త దేశంలో 2 ఉండెను, కాంబోజ దేశంలో 2 ఉండెను. కాశ్మీర దేశం అంటుకుని ఒక కాంబోజము, ఒక త్రిగర్తము ఉన్నది.
దశార్ణ దేశంలకు ప్రాగ్ దిశ ఎందు తూర్పు దిశ ఎందు త్రిగత దేశం ఇంకొకటి ఉన్నది. శిబి దేశంనకు ఈశాన్య దిశ ఎందు పరమకాంబోజ దేశం అని ఒకటి ఉన్నది. ఈ రెండు దేశములకు రాజు వెళ్లకుండా సేనాపతులను పంపించి వాణిని వశం చేసుకున్నాను. కొందరు సేనాపతులు దక్షిణంగా పోకుండా కురుక్షేత్రము, ఉత్తర కోసలము, మల్లా, విదేహ, దశార్ణ, వంగ అంగముల మీదకి పోదుమని రాజా దేశములను తిరిగి వచ్చినప్పుడు జయింపవలైను అనను. ప్రధానంగా రణాదిత్యునకు అమృతప్రభకు ముందు మాళవ దేశమునకు పోవలేను అని ఉండెను. 10-15 దినములు రాణులను రాజును కులుత రాజధాని ఎందు ఉండ్రి. అచ్చట అమృతప్రభ రణరంబల యొక్క ఉత్సాహములను చూసి తెరవలేను. పూట పూటకు భోజనములే, బంధువుల పిలుపులే, కానుకలే. రాజకుటుంబములలో ప్రేమ యొక్క బహిప్రకటనములు తక్కువ. వారందరూ రాజకుటుంబంలో వారిని మర్చిపోయి సామాన్యుల వలె కౌగిలింతలు, ముద్దాడుటలు, చివుకు స్పర్శములు. అమృతప్రభ యొక్క తల్లి రణరంబకు నమస్కారం చేయబోవును. బిడ్డకు నమస్కరింపరాదని ఈమె వారించును. వారు కులుతములలో 10 దినములుండగా కులుతరాజు ఒక్కసారైనను రణరంబను చూడలేదు. వారు బయలుదేరిపోచుండ్రి. రాజు రణరంబ పల్లెంకిక వద్దకు వచ్చెను. రణరంబ దత్తత తండ్రికి నమస్కరించెను. రాజిట్లనను, తల్లి, రణాదిత్యుని గెలిపింపుము, అతనిని పాలింపుము. నా బిడ్డను చెల్లిగా స్వీకరించితివి. నా జన్మకదే చరితార్థ్యము. నందుడు శ్రీకృష్ణదేవునికి తండ్రి, నేను రణరంబకు తండ్రిని అనను. రణరంబ కన్నులు విచ్చి చూచెను. ఆయనకింత తెలియనని ఆమె అనుకోలేదు. సైన్యములు దాటిపోయిను. కురుక్షేత్రములు గెలిచెను. హస్తినాపురమును వశం చేసుకొనెను. కాంపిల్య నగరం స్వాధీనమాయను. పాంచాల దేశం సులభంగా పట్టుబడెను. మధురా నగరం వశమాయను. మత్స్య దేశం అంటే రాజస్థాన్ కైవసమాయను. సైన్యములు మాళవ దేశం నుండి తూర్పు దేశం నుండి ప్రవేశించను. ఉజ్జయిని నగరం పోవున్నప్పటికీ 10 దినములు పట్టెను. ఇక్కడ మాళవ రాజ్యమునకు పోయారు. మాళవ రాజ్యము తత్పూర్వం 2 శతాబ్దముల నుండి మహాప్రతిష్ఠ వహించిన రాజ్యం. విక్రమార్క చక్రవర్తి ఈ రాజ్యమును స్వర్గపు పులిమేరలకు తగిలించిన. విక్రమార్క చక్రవర్తి గంధర్వసేన మహారాజు కుమారుడు. ఆ విక్రమార్క చక్రవర్తి యొక్క ప్రతిష్ట నెరగని వారెవరు? ఆయన పేరు నల, నహుష, భాగీరథ, మాంద్రాతృ, శ్రీరామచంద్ర, భరత, దుష్యంత, యుధిష్ఠిర చక్రవర్తుల నామములతో పాటుగా ఆసేతు సీతాచలమైన దేశంలో నిలిచిపోయాను. దాతగా కర్ణుని పేరెట్లు నిలిచిపోయాను. పరాక్రమమునందు కౌంతేయుడైన పార్థుని పేరెట్లు నిలిచిపోయాను. సాహసం నందు విక్రమార్కుని పేరెట్లు నిలిచిపోయాను. లోకంలో ఎవని గుణములనైనా ప్రశంసింపవలసి వచ్చించో వాడు దానరాధేయుడు, పరాక్రమ పార్థుడు, సాహస విక్రమార్కుడు అని చెప్పుట అలవాటైపోయాను. సత్యభాష హరిశ్చంద్రుని వలె, దానరాధేయుని వలె సాహస విక్రమార్క శబ్దము సర్వభారత భాషలయందు నిలిచిపోయాను. విక్రమార్కుని తర్వాత 40 ఏండ్లకు ఉజ్జయిని సామ్రాజ్యం పడిపోయాను. మరలా శాలివాహన చక్రవర్తి అందుకొని 60 ఏండ్లకు సర్వభారత చక్రవర్తి అయి ఏకఛత్రాధిపత్యంగా పాలించెను. శాలివాహన చక్రవర్తి కుమారుడు శాలిహోత్రుడు, అతని కుమారుడు శాలివర్ధనుడు. ఈ శాలివాహన చక్రవర్తి కథ నివేదిత నవలలో వచ్చిందండి. అలాగే విక్రమార్క చక్రవర్తి కథ వేదవతి అనే నవలలో వచ్చింది. ఈ 2 నవలలు కూడా విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన పురాణ వైర గంధమాలలో నవలలండి ఇవి. ఈ నివేదిత 12వ నవల, వేదవతి 11వ నవల. ఈ 2 నవలల్లో వీరి కథ సంపూర్ణంగా మనకు తెలిసి వస్తుంది. శాలివాహన చక్రవర్తి కుమారుడు శాలిహోత్రుడు, అతని కుమారుడు శాలివర్ధనుడు. రణాదిత్యుడు ఉజ్జయిని మీద దండెత్తి వెళ్ళనో స్నేహపూర్వకంగా వెళ్ళనో తెలియలేదు. శాలివర్ధనుడు రణాదిత్యునకు వార్త పంపెను. శాలివర్ధనునకు తన తాతగారు శాలివాహనుడన్న ఎంత గౌరవమో, రణాదిత్యునకు శాలివాహనుడన్నచో అంత గౌరవం. ఇద్దరును విక్రమాదిత్య శాలివాహన కథాకోవిదులు.
రణాదిత్యుడు మాళవములను గెలవలేదు. దండెత్తిన సైన్యం మాత్రం మాళవ దేశం నందు ప్రవేశించెను. శాలివర్ధనుడు ఇట్లనెను, చక్రవర్తి, ఎవడో ఒక మహాపురుషుడు భారతదేశంలో జన్మించును. అతడు ఆసేతు సీతాచలంను గెలుచును, సామ్రాజ్యంను స్థాపించును. అతని దారి అతడు పోవును. మరలా ఈ దేశము ఎచ్చటోంటివే గొంగళి అనగా వేసిన చోటనే ఉంటుంది అనును. కలికాలం వచ్చినప్పటికీ త్రేత ద్వాపరముల ఎందలి రాజవంశముల వంటి వంశంలో అంతరించినట్లున్నవి. ఒక రఘువంశము, ఒక కురువంశము. ఆ వంశపు రాజులు ఒకరి తర్వాత ఒక చక్రవర్తిగా భారతదేశంను 1000 ఏండ్లు పాలించిరి. ఈ కలికాలంన ఇది ఏమి పాపము, ఒక విక్రమార్క చక్రవర్తి ఉదయించును, అతని కొడుకు సామాన్యుడు. శాలివాహన్ చక్రవర్తి ఉదయించును, నేను ఆయన పౌత్రుడను. మా సామ్రాజ్యము నా తండ్రి నాడే పోయిను. ఇట్టి ప్రసంగములతో కొన్నాళ్ళు జరగక రణాదిత్యుడు శాలివర్ధన్తో ఇట్లనెను, మిత్రమా, నేను మీ దేశం నా 2-3 పట్టణములు 4-5 పల్లెటూళ్ళని చూడవలేను. నీ అనుమతితో చూతును అనెను. అనగా శాలివర్ధనుడు నవ్వి, వాణిని నువ్వు చూచుట ఏమి, ఆ ఊళ్ళని నీకు రాసి ఇత్తును, తీసుకోము అనెను. శాలివర్ధనుడు నవ్వుచునే అనెను. రణాదిత్యుడు ఆ మాటను నవ్వుచునే స్వీకరించెను. రణాదిత్యుని సైన్యములు మాళవ దేశం నుండి దక్షిణ మల్ల దేశములు, తర్వాత భార్గవ దేశము, హైహయ దేశములు, త్రిపుర, కళింగ, ఆంధ్ర దేశములుగా వెళ్ళవలేనని పథకం. అద్దాన కాశ్మీర్ సైన్యములు మాళవ, దక్షిణ మల్ల పొలిమేరల్లో ఉండెను. నడుమ కరుస దేశమనే ఒక చిన్న రాష్ట్రం ఉండెను. వారి వలన బాధ లేదు. సైన్యములన్నీ అచ్చట ఉండగా రణాదిత్యుడు, రణరంభ, అమృతప్రభయు మాళవ దేశంలో 2-3 పట్టణములు, 4-5 గ్రామములను చూడవలేను అనుకుంది. శాలివర్ధనునికి ఎందుకో తెలియలేదు. వారి వెంట కొంత మాళవ సైన్యం పోచుండెను. శాలివర్ధనుని ఆజ్ఞానుసారంగా వారు ఎచ్చటికి పోయినా అచ్చట మహాగౌరవం జరుగుచుండెను. ఒకచోట ఉదయన నగరం అని ఉన్నది. రణాదిత్యుడు భార్యలతో అచ్చటికి పోయిన. కొంత మాళవ సైన్యం కలదు, కొంత కాశ్మీర్ సైన్యం కలదు. రణాదిత్యుడు తన మంత్రులతో, శాలివర్ధనుని అధికారులతో ఒక సంగతి చెప్పాను. నేను ఈ నగరంలో 2-3 ప్రదేశములకు సామాన్య వేషధారినై ఖడ్గమాత్ర సహాయుడినై పోదును. ఇది రహస్యము. నా వెంట మీకు కావలసించో ఒక అంగరక్షకుడు రావచ్చును, వచ్చిన భయం లేదు అని అట్లే బయలుదేరిన. రణాదిత్యుడు లెక్క వేశాను. తాను తపస్సు చేసినది 3 ఏండ్లు. తనకిప్పుడు 25 ఏండ్ల వయసు. ఇది 28 ఏండ్ల కిందటి మాట. వారిలో ఎవరు బతికి ఉండిరి, ఎవరు బతికిలేరు. ఉదయనపురంన రాజవీధి కలదు. ఆ రాజవీధిలో ఒకచోట విక్రమార్క జయస్తంభం కలదు. ఆ స్తంభం తర్వాత ఎడమ చేతి 3వ సందునే తన తొలినాటి స్నేహితుని గృహం ఉన్నది. అది పెద్ద పెంకుటిల్లు. ఆ స్నేహితుని పేరు శంఖరాజు. అతని తండ్రి నీలాంజనుడు. అతని తల్లి పేరు జయదేవి. భార్య పేరు విజ్జిక. రణాదిత్యుడు ఆ 3వ సందులోనికి పోయిన. వారి ఇల్లు కుడివైపున ఉన్నది. ఇప్పుడు ఆ ఇల్లు లేదు. పెద్ద సౌధం ఉన్నది. రణాదిత్యుడు ఆ సౌధంలోనికి పోయి, ఇది నీలాంజనుని ఇల్లు, ఆయన కొడుకు శంఖరాజు, వారేమైనారని అడిగాను. ఆ ఇంటి కోడలు తనకు తెలియదన్ను. మా అత్తగారికి తెలియనేమో, ఆమెను పిలుచుకుని వత్తును ఉండమన్ను. ఆ అత్తగారు వచ్చాను. రణాదిత్యుడు అడిగాను. ఆమె ఇట్లనను, అయ్యా, మేము ఈ స్థలం కొని 20 ఏండ్లయినది. అప్పటికి నువ్వు చెప్పినట్లు ఇచ్చట పెంకుటిల్లు ఉండను. వారి పేరు నాకు తెలియదు. మా అత్తగారు ఉన్నది, ఆమెకి 80 ఏండ్లు. ఈ స్థలం కొన్నది ఆమెయే. అప్పటికే మా మామగారు పోయిను. వ్యవహారం అంతయు ఆమెయే నడిపాను. మా అత్తగారికి చక్కగా కన్నులు కనిపించును, దంతపట్టత్వం పోలేదు. మా వారు ఆమెతో చెప్పకుండా ఏమీ చేయరు. ఆమె పోయి అత్తతో చెప్పగా ఆ వృద్ధురాలు వచ్చి ఆయన తన దగ్గరికే రమ్మనను. కోడలు, అత్త అట్లా కాదు, ఆయన ఎవరు మహారాజు వలె ఉన్నాడు, నువ్వు వచ్చిననే బాగుండును అనను. అంత ఆ వృద్ధురాలు, మహారాజా ఇంచో మన ఇంటికేలా వచ్చును, గొప్ప పురుషుడు కావచ్చును, భయం లేదు, రమ్మను అనను. రణాదిత్యుడు ఆ మాటలు వింటూనే ఉండెను. తానే లోనికి వెళ్ళను. రణాదిత్యుని ముఖమందుల తేజోమండలం చూచి వృద్ధురాలు లేవబోయిన. అప్పుడు రణాదిత్యుడు తాను రణాదిత్యుడు అనుకునటలేదు, మధుదండు అనుకుంచుండెను. అంచేత అవ్వ లేవకము అని ఆమెను కూర్చుండబెట్టి, ఈ స్థలము శంకురాజుది, మీరెప్పుడు కొనరి, వారి కుటుంబం ఏమైంది, అతని భార్య పేరు విజ్జిక, ఆమె ఏమైనది, నీకేమైనా తెలియనా అని అడిగాను. ఆ వృద్ధురాలు, నాయన, వారి ప్రసంగం తెచ్చిన వారే లేరయ్యా. శంకరాజు జూదగాడు,
అతడు ధనమునంతయు పాడు చేసెను. అతనిని ఎవరో శపించిరట. అతడు ఒక సన్యాసి అట. అతని ఆస్తి అంతయు భోగము వాండ్రు హరించిరి. శంకరాజు తల్లిదండ్రులు చనిపోయిరి. శంకరాజు కూడా రాజయక్ష్మ వ్యాధి చేత నశించిపోయాను. అతని భార్య విజ్జిక ఉన్నది. ఆమెకు ఒక కూతురు ఉన్నది. ఆ విజ్జిక తన కూతురుని వెంటబెట్టుకుని ఊరిలో బిచ్చమెత్తుకుంటుండెను. అప్పుడప్పుడు మా వాకిలి ముందరకు వచ్చును. నేను 2-3 దినముల గ్రాసం ఇచ్చి పంపించుచుందును. మా ఇంటిలో అందరికీ చెప్పి తిని ఆమె వాకిటికి వచ్చించు ఎవరిను వెళ్ళగొట్టరాదని. ఆమెయు పాపం ఇప్పుడు వృద్ధురాలైనది. ఆమెకిప్పుడు 50 ఏండ్లు ఉండవచ్చును. భగవంతుడు ఎవరికెట్లు రాయనో ఏమి తెలియను అనగా రణాదిత్యుడు ఇట్ల నన్ను, వారు నాకు బంధువులు, నాకు ఆ విజ్జికను చూడవలైననే ఉన్నది, ఆమె నాకెట్లు కనిపించును అని అడిగాడు. వృద్ధురాలంది, బాబు తమరెచ్చట ఉందురు, ఆమె మా ఇంటికి మరలా వచ్చించో నీ సంగతి చెప్పుదును. నీవు ఇచ్చట ఉందు అని నాకు తెలియవలేను కదా, మీరెవరు, మీ పేరేమి అంటే రణాదిత్యుడు అన్నాడు, నేనెవరినో నేనెచ్చట ఉందునా అంచుండగా వృద్ధురాలు అంది, అయ్యా మా సేవకుడు ఉన్నాడు, వానికి 60 ఏండ్లు, వాడి విజ్జిక నెరుగును, వాడు చిన్నప్పుడు శంకరాజు ఇంట్లో పనిచేసినాడట అని వృద్ధురాలు వాడిని పిలిచి చెప్పగా, వాడు రణాదిత్యుని వెంట తేరిపార చూచి, ఇప్పుడే విజ్జిక ఈ వీధి వెంట పోయింది, మన ఇంటికి రాలేదు, పిలిచి తిని ఆమె మన ఇంటికి వచ్చుటకు లజ్జపడుచున్నది. 2-3 నాళ్ళు తనకు బిచ్చం దొరకంచో మన ఇంటికి వచ్చును కానీ లేంచో రాదు, గొప్ప బతుకు బతికిన స్త్రీ కదా అనగా రణాదిత్యుడు, నువ్వు పోయి వెతికి తీసుకుని వస్తువా, నీకు 10 దీనారములు ఇత్తును అనను. ఆ సేవకుడు రణాదిత్యుని వంక మరలా తేరిపార చూచును. ఇతడెవరు? ఆజానుబాహుడు, ఆకర్ణాంత విశాల నేత్రుడు, ఫ్యూడోరస్కుడు, ఖడ్గధారి, వెంట అంగరక్షకుడు అనుకొంచుండగా రణాదిత్యుని నోటి వెంట ఏదో రాబోయి మాట వెనుకకు మరలింపబడి అతని కన్నుల్లో ఆజ్ఞ భాషించెను. వాడు ఆ కంటి ముందు నిలవలేక పరివెత్తెను. కొంతసేపటికి వాడి విజ్జికను తీసుకుని వచ్చెను. విజ్జిక రణాదిత్యుని వంక చూచెను. ఆయన మహానుభావమునకు భయపడెను. తాను ఆయనెప్పుడు ఎరగదు. ఆయన తనకు బంధువేమి? ఇతడు చిన్నవాడు, తన సంపద పోకముందు ఇతడు పుట్టెనో లేదో. రణాదిత్యుడు అట్లన్నాడు, ఓయమ్మ విజ్జిక, నువ్వు నన్ను ఎరగవు, నేను నిన్నెరుగుదును. నీ భర్తయు నేనును స్నేహితులము. నేను కాదనుకొను. అతని యందు నాకు ఒక మైత్రి భావం కలదు. నీకొక్క సంగతి జ్ఞాపకం చేసేదను. నీవును మీ అమ్మగారును మీ పుట్టింటి నుండి బండి కట్టించుకుని వస్తున్నారు. మీ బండి 2 బోల్తాలు పడింది. ఒక ఎద్దు చనిపోయింది. బండి వాణి చేయి విరిగింది. నువ్వును మీ అమ్మగారును సుఖంగా ఉన్నారు. అప్పుడు లావాణక గ్రామవాసి అయిన మధుసూదనుడు అన్న ఒకడు తన వన్యేల బండి మీద ఉదయనపురంకు వచ్చుచుండెను. మిమ్ము తన బండిలో ఎక్కించుకొనెను. అతనికి మీ ఇంటిలో చాలా మర్యాద జరిగిన. అతడు కొన్నాళ్ళు పట్టణం నాకు ఎప్పుడు వచ్చినాను మీ ఇంటనే బస్ చేసేవాడు. నీకు అన్నలు కానీ తమ్ముడు కానీ లేరు. అతన్ని నువ్వు నీ అన్నగారి వల్లే చూచేడుదాను. జ్ఞాపకమన్నదానగా విజ్జిక నిల్చున్నట్టు కుంగిపోయిను. ఆమె కన్నుల వెంట జల్జలా నీరు కారుచుండెను. చూస్తున్న నలుగురును నివ్వెరపోవుచుండ్రి. వృద్ధురాలి గుండె కరిగిపోచున్నది. విజ్జిక కన్నీరు తుడుచుకుని, అయ్యా నువ్వెవరో మహారాజువు, నువ్వు మధుసూదనుని ఎట్లు ఎరుగుదువు అనను. ఇంతలో వృద్ధురాలి కుమారుడు వచ్చాను, మనవడు వచ్చాను. ఆ కుటుంబం అంతయు ఆ చెట్టునే ఉన్నది. రణాదిత్యుడు ఇట్లా నేను, అవ్వా ఈ స్థలంను మీరెంత కొంట్రి, ఈ సౌధం ఎంత పెట్టి కట్టించితిరి, దీన్ని మీరు అమ్ముదురా అనగా కుటుంబం అంతయు నివ్వెరపోయి చూచుండెను. శాలివర్ధనుని అధికారి రణాదిత్యుని వెంట ఉండెను. అతడు రణాదిత్యుడు ఇంతవరకు రాకపోవుట చేత వెతుక్కుంటూ వచ్చెను. ఆ అధికారి వెంట పట్టణాధికారులందరూ వచ్చిరి. ఆ కుటుంబం నాకు ఊపిరాడలేదు. రణాదిత్యుడు ఇట్లా నేను, ఈ విజ్జికను నా వెంట తీసుకొని పోచున్నాను. ఈమె నాకు బంధువు, నా సోదరి. అప్పుడు మధుసూదనుడు ఈమె కన్నగారు, ఇప్పుడు నేను తమ్ముడను. మీ కుటుంబం భయపడనక్కర్లేదు. మీకు ఇష్టమైనచో ఈ సౌధమును వదిలిపెట్టుడు, మీ ధనము మీకు ఇత్తును. ఇది విజ్జిక యొక్క నేల, మరలా విజ్జికకు సంక్రమించును అని రణాదిత్యుడు వెడలిపోయిన. రాజభటులు విజ్జికను రణాదిత్యుని విడిదికి తీసుకొని పోయిరి. ఈ వార్త ఉదయపురం నందు అగ్ని అంటుకున్నట్టు అంటుకొనెను. ఆయన కాశ్మీర్ దేశ మహారాజట. సర్వ భారతదేశంను దండెత్తుటకు వచ్చినట. ఇంతవరకు అన్ని దేశంలో గెలిచినని మన రాజు శాలివర్ధనుడు భయపడి ఈయనతో మైత్రి చేసుకున్నట. తక్కిన సంగతి ఏమీ తెలియదు.
ఆ శంకరాజును ఎరిగిన వృద్ధులు కొందరున్నారు. వారిలో కొందరికి మధుసూదనుడు కూడా తెలియను. వారందరూ జూదగాండ్రు, భోగపు కొంపల వెంటబడి తిరిగేటివారు. ఈ మహారాజుకు వారికి ఏం సంబంధం? ఆ సంబంధంను గురించి ప్రజలు కల్పింపనారంభించిరి. వెర్రివాణి చేతి రాయవలే నేర్పు లేకపోయినను ఒక్కొక్కప్పుడు లక్ష్యంను కొట్టును. అనేక కల్పనలో కల్పన ఇట్లుంది. ఈ రాజు పూర్వజన్మలో విజయ తండ్రి అని ఒకళ్ళు, శంకరాజు మేనమామయ్య అని ఒకళ్ళు. శంకరాజు మేనమామ ఒకడు బైరాగులతో తిరుగుచుండేవాడు. అతడు గొప్ప సిద్ధుడు అన్న ప్రసిద్ధి ఉన్నది. ఇట్లుండగా రోహిణి మృగశిరలకు ఈ వార్త తెలిసాను. రోహిణి శంకరాజు యొక్క ఉంపుడు గత్తె, మృగశిర మధుసూదనుని ఉంపుడు గత్తె. మహా తమాషగా రోహిణి మృగశిర అని పేర్లు పెట్టారు విశ్వనాథ వారు ఆ ఉంపుడు గత్తెలకు. రోహిణి మృగశిర అంటే ఆ రెండు కూడా నక్షత్రాలు, కార్తెలు. ఆ మహా వేసవికాలంలో రోహిణి కార్తెలో రోళ్ళు పగులుతాయి అని ఒక సామెతనే ఉంది. మృగశిర కార్తె అది కూడా వేడిలో వానజల్లు కురిపించే కార్తె. మృగశిర మధుసూదనుని ఉంపుడు గత్తె. మృగశిర చిన్నది. ఆమెకు అప్పుడు 15 ఏండ్లు. ఇప్పుడు ఆమెకు 45, 46 ఏండ్లు. రోహిణికి 50 ఏండ్లు. వారు మధుసూదనుని చేత ధనమంతయు కోల్పోయి, శంకరాజు చేత వాణి ఆస్తినంతయు అమ్మించి ఆ ధనము కూడా కోల్పోయి, చిన్నప్పుడు నేర్చిన భరతశాస్త్రమును తమ 18వ ఏట మరలా ప్రారంభించి ఆ విద్యలో 4-5 ఏండ్లలో ఉత్తీర్ణలై గజ్జెకట్టిరి. దేశం నందు వారి ప్రతిష్ట గొప్పది. ఒక గొప్ప రాజ్యోద్యోగి ఇంట, ఒక ప్రభువు ఇంట, ఒక మహాధనవంతుని ఇంట వివాహం జరిగించో, గొప్ప గొప్ప దేవోత్సవములు జరిగించో వారి భరతనాట్యం జరిగి తిరవలేను. ఇప్పుడు వృద్ధులైనను మృగశిర గజ్జెకట్టును అనగా జనము విరగబడిపోదురు. వారి పలుకుబడి గొప్పది, వారి మర్యాద గొప్పది, వారి శృంగార రస దినములు వెనకబట్టినవి. ఇప్పుడు విద్యావతులుగానే వారి జీవిక సాగుచున్నది. వారికి పిల్లలు లేరు. పెంచుకొని వారు తమ కులవృత్తిని సాగించుటలేదు. వారెవ్వరు వచ్చినను భరతనాట్యం నేర్పుదురు. గొప్ప గొప్ప మర్యాద కలిగిన కుటుంబంలోని వారు తమ పిల్లలకు నాట్యం నేర్పుటకు వారి వద్దకు పంపుదురు. ఈ వార్త వారికి ఇద్దరికీ తెలుసును. వారికి అబ్బురమయ్యను. శంకరాజవుడు మధుసూదనుడు ఎప్పటి మాట? 30 ఏండ్ల కిందటి మాట. అదెట్లున్నను ఈయన కాశ్మీర మహారాజు. ఆయన ముందు తమ విద్య ప్రదర్శింపవలైనని వారికి కోరిక కలిగను. రణాదిత్యునకు వార్తలు వెళ్ళాను. రణాదిత్యుడు ఇట్లనెను, వారి ఇల్లు విశాలమైనదే, అచ్చటికే పోదాము, వారి విద్యను అచ్చటే తిలకింతము అని. మహారాజా, మహాసూర్యుడ, సామ్రాట మన ఇంటికి వచ్చిన వారి ఒడలు వాళ్ళకి తెలియలేదు. వారి రణాదిత్యునికి మరలా వార్త పంపిరి. మా ఇల్లు చిన్నది, ప్రభువులకు తగినంత వైశాల్యం లేదు అనగా రణాదిత్యుడు మరలా వార్త పంపాను. వారి ఇంటిలో ద్యూత గృహం ఉన్నది. అది విశాలమైన స్థలమే. ఆ పక్కనే గోడ ఉన్నది. ఆ పక్క ఇల్లు వారి బంధువుల ఇల్లు. ఆ సావడిని చెరిసగం చేసుకుని గోడ కట్టిరి. ఆ గోడ ఊడదీయించి సావడి అంతయు ఒక్కటిగా చేసించో 500-600 మంది కూర్చుండవచ్చును. ఒక్క ఆశ్చర్యం మించి మరొక్క ఆశ్చర్యం. ఆ మహారాజునకు తమ ఇంటి సంగతి ఎట్లు తెలియనో పక్క ఇంటి వారికి చెప్పిరి. వారు వెంటనే అంగీకరించిరి. గోడ తీసివేసిరి. 2 దినములలో 4000 దీనారములు పెట్టి రాజసభ వల్లే సిద్ధమయ్యాను. ఒక సింహాసనము, రజతాసనములు, పట్టుకంబళ్ళు, గోడలలో దివ్విటీలుంచుటకు గూళ్ళు, పైభాగమంతయు పట్టుదుప్పట్ల చాందినీలు, నాట్యం చేసేటి స్థలము, రాజాసనమునకు ఎదురుగా పట్టుతెరలతో నేత్రాభిరామంగా అలంకరింపబడిన. మార్దంగికుని అంటే మధ్యలో వాయించేవాడిని పిలిపించారు. మృదంగం వాయించే అతన్ని పిలిపించారు. వాడు 10 యోజనముల నుండి వచ్చాను. అతడు గొప్ప విద్యావంతుడు. రణాదిత్యుడును భార్యలను వచ్చిరి. నగరంలోని గొప్ప అధికారులు, గొప్ప వర్తకులు వచ్చిరి. రణాదిత్యుడు విద్యకును బలవంతం చేసి తీసుకుని వచ్చాను. ఆ వృద్ధురాలను ఆమె కొడుకును భయపడ్రి. ఆ సౌదమును అమ్మివేచిరి. ఇట్లయినచు ధనం వచ్చెను. అట్లయించు శాలివద్దండు తమ మేడను ఆక్రమించుకొంచో వారేం చేయుదురు? విద్యకు తన ఇంటిలో కాకపోయినను తన స్థలంలో కాపురం ఉండెను. ఆ సేవకుడు. ఆమె ఒక్కసారి పెద్దతనం నుండి భాగ్యంలోనికి మారిన. రణాదిత్యుడు ఆమె ఇంటికి గృహప్రవేశం నాడు భోజనమునకు వెళ్ళెను. వార్తలు ఎంతసేపట్లో వెళ్ళెను.
విద్యక పినతండ్రి కొడుకు, పినతండ్రి మనవలు, మేనత్త కుటుంబము, పినతల్లి కొడుకులు వారందరిని గృహప్రవేశంకు వచ్చిరి. వారికి ఆశ్చర్యంగా ఉండెను. 25 ఏండ్లు తాను బిచ్చమెత్తుకుంటుని అన్న మాటయే విద్యక మర్చిపోయాను. తానును నాట్యమునకు బలవంతం మీదనైననేమి వచ్చెను. నాట్యమునకు రణరంభయు అమృతప్రభయు వచ్చిరి. అమృతప్రభకు జ్ఞాపకం వచ్చెను. తన భర్త అయిన మధుసూదనుడు వీరి మోసంలో పడి ఆ అంత ఆస్తిని చెల్లాచెదురు చేశాను. రోహిణి మృగశిరలు నాట్యం చేసిరి. ఆ నాట్యము జగన్మోహనంగా ఉండెను. లక్ష్మీదేవి ప్రియకరంగా ఉండెను. వారికి తెలిసినో తెలియదో లక్ష్మీ సహస్రనామములలో లక్ష్మీదేవికి కొన్ని నామములు ఉండెను. ఆ నామములను తీసుకుని వారు అభినయించనారంభించిరి. ఆ నామముల శ్లోకములు చదువుటయు పదార్థాభినయం చేయుటయు ఆరంభించిరి. అమ్మవారి పేర్లలో పురాణ న్యాయ మీమాంస ధర్మాస్త్రాగమ శృతాయ నమః అని ఒకటి, సమాస తద్ధితాకారాయ నమః అని ఒకటి ఉన్నవి. వాణిని వారు అభినయించిన వైఖరి జగన్మోహనంగా ఉన్నది. లలిత సహస్రనామంల స్వరూపం వేరు. లక్ష్మీ సహస్రనామములలో అలుక్ సమాసములు ఎక్కువ. పాశం బిభ్రతి, అంకుశం బిభ్రతి, కృపాణికం వహంతి, పూర్ణకుంభం బిభ్రతి అట్టి ద్వితీయాలుక్కులు మరియు కొన్ని షష్ఠ్యలుక్కులు. వైష్ణవి అయిన ఆ మాయాదేవి యొక్క నామంలే చిత్రములుగా ఉండను. వాణిని వారిద్దరూ అభినయించిరి. నాభవహ్ని శిఖాకార, లలాటే చంద్రసన్నిభ, భ్రూమధ్య భాస్కరాకార, హృది సర్వతారాకృతి ఈ సప్తమ లుక్కులు. రణరంభకు 30 ఏండ్ల కింద మధుసూదనుని మీద ఎంత అనురాగం కలిగెనో వారి ఇద్దరి మీద అంత అనురాగం కలిగించెను. ఆమె పట్టమహిషి, అందరికీ తెలియను. రణరంభాదేవి తన మెడలోని 2 హారములు రోహిణి మృగశిరలకు ఇద్దరికి ఇప్పించెను. ఒక్కొక్క హారం 1,00,000 దీనారములు చేయును. రణాదిత్యుడు వారు తమ ఈ నాట్యసభా హేతువుగా వేయబడిన ధనమనంతయు ఇచ్చెను. ఇంత అయ్యనని రాజునకెట్లు తెలియను. అది అయిపోయిన తర్వాత నాట్యాంతమున రాజు 2,360 దీనారములు 2,368 దీనారములు మృగశిరను పిలిచి ఆమె చేతిలో పెట్టెను. రాజు రోహిణి మృగశిరలతో ఇట్లనెను. ఆ మాటలు ఎవ్వరికి వినిపించలేదు. ఆ మాటలు ఇవి: మధుసూదనుని చేత మీరు చాలా వ్యయ పెట్టించితిరి. వట్టి ధనముగా ఇంత అతనిని మోసం చేసితిరి. మీ కింద అతడు నిజంగా 40,000-50,000 వేల దీనారములను వ్యయపెట్టెను. మీ కొరకు పొలం అమ్ముకొనెను. జూదంలో అతని వద్ద అన్యాయంగా మీరు సంపాదించిన ధనమది. అతడు మరలా దీనిని మీ వద్ద తీసుకొనెను. మీరే మోసపోయి ఆశపడి వారిని గెలుచుకొననిచ్చితిరి. అతడి చనిపోవచ్చు. నాకు ఈ విషయంను తెలియచేసి చచ్చెను. అతడి చిత్రంగా చచ్చెను. తినటకు తిండి లేక చచ్చెను. నిరాహార వ్రతుడై చచ్చెను. ఈ ధనం అతడు మీకు ఇమ్మనెను. ఈ మాటలు మీ ఇద్దరు మనసులోనే ఉంచుకొనవలేను. మీరు 4 తోడున చెప్పిదిరా, మిమ్ము నాశనం చేసేదను. మీ రాజు నాకు మిత్ర సామంతుడు అనెను. వారి ఇద్దరి కన్నుల్లో భయం ఉదయించెను. అబ్బురం పడుసూపెను. కృతజ్ఞత గోచరించెను. వినయము భాషించెను. తమ నాట్యం నాకు మెచ్చి రాజిచ్చినది లేదు. రాణి చేత ఇప్పించెను. 2 లక్షలు ఇప్పించెను. రణాదిత్యుడు మర్నాడు విద్యకు అన్నోదక లోపం లేకుండా కూతునకు మంచి సంబంధం దొరికినట్లు ఏర్పాటు చేసి ఉదయనపురి వదిలి వెళ్ళిపోయిను. రణాదిత్యుడు ఆ పట్టణం నందు 15 దినములు ఉండెను. ఎవడో దైవం వచ్చి, ఎవడో సిద్ధుడు వచ్చి ఆ 15 దినములు తమ నగరంను పవిత్రం చేసి వెళ్ళిపోయినని పురప్రజలు అనుకొనిరి. తర్వాత రోహిణి మృగశిరలు ఆ నగరంన కొంత దేవతల వలె చూడబడచొచ్చిరి. మహారాజు మీతో ఏమని చెప్పాను? అందరూ వారిని అడుగుదురు. మహారాజు తమ నాట్యమును ప్రశంసించనని వారు చెప్పుదురు. ఇంతే. ఇప్పుడు వారికేమి? వారికి ఎంతయో ధనం ఉన్నది. వారు ఆహారం నమ్ముకున్నంచో చాలు 2 లక్షల దీనారములు వచ్చును. రణాదిత్యుడు ఎచ్చటికి వెళ్ళనో వారికి తెలియదు. సరేనండి, ఈనాటికి ఈ కథనము ఇక్కడితో ఆపు చేస్తున్నాను. ఇతడు తన పూర్వజన్మ జ్ఞాపకంగా జరిగిందంతా ఈ జ్ఞాపకం వచ్చింది. అతను తానేదో చేయాలనుకున్నాడు. తాను వారికి ఆ విద్యకి ఏదైనా చేయాలనుకున్నాడు, చేశాడు. ఇది ఇంతవరకు జరిగింది. ఇంకా తర్వాత ఏం జరిగింది? అతని అక్కకు వాళ్ళ అమ్మను అప్పగించిపోయిండే కదా, అది ఏం జరిగింది పూర్వజన్మలో, అది ఒకటి ఉంది.
అది ఇంకా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తానండి. చాలా మటుకు నెక్స్ట్ ఎపిసోడ్తో ఈ నవల పూర్తవుతుంది. ఇంతటితో కాశ్మీర రాజ గాథావళి అయిపోతుంది. కాశ్మీర రాజవంశ కథలు. మళ్ళా తర్వాత ఈ కాశ్మీర రాజవంశ కథల మీద ఒక చిన్న సమీక్ష నిర్వహించి తర్వాత నేపాళ రాజవంశ కథలకు వెళ్దాము అని అనుకుంటున్నాను. సరేనా అండి? ఇక్కడ మీకు రణాదిత్యునికి పూర్వజన్మ జ్ఞాపకం కలిగింది, అమృతప్రభకు కలిగింది. వారిద్దరూతో పాటు రణరంభ కూడా ఆ పూర్వజన్మలో జరిగిన జీవితం గురించి, అది ఏ గ్రామాల్లో జరిగిందో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ గ్రామాలకు వచ్చి అక్కడ జరిగిందంతా చూశారు. ఇక్కడ ఇంకా లావాణక గ్రామంకు వెళ్ళవలను. ఆ మధుసూదనుడిది లావాణక గ్రామ నివాసి కదా. అక్కడికి పోయి అతని ఇల్లు వాకిలి చూసుకుని అతని అక్కగారు ఏమైంది అవన్నీ తెలుసుకునేవాళ్ళని. అతడు చనిపోయే నాటికి 25 ఏళ్ళవాడు. తర్వాత మళ్ళా ఇప్పుడు 25 ఏళ్ళవాడు. అంతకుముందు 3 ఏళ్ల క్రితము చనిపోయాడు. సో ఈ మధ్యలో 28 ఏళ్ళ వ్యత్యాసం ఉంది ఆ జన్మకు ఈ జన్మకు. ఆ 28 ఏళ్లలో ఏం జరిగిందో అతను తెలుసుకోవాలి. సాధ్యమైనంతగా అతను తాను చేసిన తప్పులు సర్దిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సరేనండి. ఇది ఈ భ్రమరవాసిని నవలలో 15వ భాగం మీకు వినిపించాను. మరి మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ఈ పూర్వజన్మ కథ మీకు చెప్తూ ఉంటే నాకు ఇంకొకటి జ్ఞాపకం వచ్చిందండి. మనము సినిమా వచ్చింది కదా, అక్కినేని నాగ చైతన్య, నాగేశ్వరరావు వాళ్ళు 3 తరాల్లో వాళ్ళకు పూర్వజన్మ జ్ఞాపకం రావడము, నాగ చైతన్య తన భార్యను క్షమించమని అడగడం, ఆ కథనం నాకు కొద్దిగా ఎందుకో జ్ఞాపకం వచ్చింది. మీకు చెప్తూ ఉంటే ఈ కథ చెప్తూ ఉంటే ఆ సినిమా కథ కొంత జ్ఞాపకం వచ్చింది. కొద్దిగా కొంచెం పోలికలు ఉన్నాయి ఆ కథకు ఈ కథకు, ఆ ఒక్క విషయంలో, భార్యను క్షమాపణ కోరడం అనే విషయంలో. సరేనండి. ఇంకా పోతే పోయిన వారం నేను అదే ఉగాది రోజు మీకు ప్రసారం చేసిన నవలలో నేను మీకు ఒకటి వాగ్దానం చేశాను. అతను అమ్మవారి దర్శనమైనప్పుడు తను రకరకాలుగా అమ్మవారిని సంబోధించాడు. అమ్మవారిని చూసి అమ్మవారిని అతను అనుకోలేదు. ఒక అందమైన అప్సర స్త్రీ అనుకున్నాడు. ఆమె తనకు వరాలు ఇవ్వగలదని కూడా భావించలేదు. అందుకు ఆమెను రకరకాలుగా సంబోధించాడు. అవి నేను ఈసారి మీకు అర్థాలు చెప్తాను అన్నాను. మొదట అన్నాడు ఓసి చిరంటి అన్నాడు. చిరంటి అంటే ఏం లేదండి అర్థము, ఒక స్త్రీ అని లేదా జవరాలు అని. తర్వాత పలిక్ని అన్నాడు. ఆ పలిక్ని అంటే కూడా అంతే, స్త్రీ అని అర్థం. తర్వాత ఒక ప్రౌఢ అయిన స్త్రీ అని కూడా అనుకోవచ్చు పలిక్ని అంటే. తర్వాత ఓసి ప్రతిపదర్శిని అన్నాడు. వరారోహ అన్నాడు. ప్రతిపదర్శిని అంటే కూడా స్త్రీ అనే అర్థం అంతే. నిఘంటువును నేను వెతికి దాని ప్రకారం చెప్తున్నాను. ఓసి వరారోహ అన్నాడు. వరారోహ అంటే ఒక ఉత్తమ స్త్రీ అని అర్థము. తర్వాత ఓసి పాణిగృహీతి అన్నాడు. పాణిగృహీతి అంటే కూడా స్త్రీ అనే అర్థము. ఇంకొక అర్థం ఏమంటే అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య అనే అర్థము. అతడు తన భార్యగా ఆమెను ఊహించుకుని చెప్పాడనమాట. తర్వాత ఏమన్నాడు? ఓసి పాణిగృహీతి, నిన్ను దేవి పంపింది, నా తపశ్రమ అంతయు పోయింది, నువ్వు నన్ను సామ్రాజ్యపతిని చేయలేవు, ఆ శక్తి దేవికున్నది కానీ నీకు లేదు అన్నాడు. అంటే ఆమెను భ్రమరవాసినిగా అనుకోలేదు అతను, ఒక అప్సర స్త్రీ అనుకున్నాడు. ఆమెను దేవి పంపింది నా కోసము అనుకున్నాడు అన్నమాట. ఇంకొక సంబోధన వచ్చి ఓసి వృషస్యంతి అన్నాడు. వృషస్యంతి అంటే ఒక స్త్రీ అనే అర్థం వృషస్యంతి అని. ఇంకోటి ఒక కాముకి అని అర్థం. ఎందుకంటే ఆ దేవత చాలా అందంగా అతనికి అనిపించింది అనమాట. దానికి అతను ఏమన్నాడు? ఓషి వృషస్యంతి, నన్ను అనుగ్రహించుము, నన్ను వరం అడగమంటివి కదా, అడిగి తిని, దేవతవు కాకపోయినా వరమిచ్చి దేవతవు కమ్ము, దేవతవు అనిపించుకోమ్ము అన్నాడు. అతను ఆమెను మనస్ఫూర్తిగా దేవత అని ఒప్పుకోలేదు.
ఒప్పుకోకుండా ఒక స్త్రీగానే భావించి ఆమెను ఇలా మాట్లాడిచ్చాడు. ఆమె ఏమంది, పోయి నువ్వెంతటి మూఢుడవు కాక ఉంటే ఇంత జపం చేస్తావు, ఇంత శ్రమ పడతావు, సరే నీ మనసుకి ఎంత తోస్తే అంతే, అది నీ జీవలక్షణము. ఆ భార్య ఏందో నువ్వు అట్లా భావించుతావు కానీ, నువ్వు ఇట్లా అడుగుచుంటావు కానీ నీకు నిజంగా కోరికలేదు. నిన్ను సామ్రాజ్యపతిని చేస్తాను, నేను సాక్షాత్ పరమేశ్వరిని, నువ్వు నన్ను కోర్చుంటివి. నన్ను కోరిన నిశుంభాదులను గుండెల మీద పాదం పెట్టి కంఠం నందు త్రిశూలంతో పొడిచితిని, కానీ నిన్నట్లు చెయ్యను. నీ లక్షణం నాకు తెలుసు, అంచేతనే నీ చేత మరలా 1,000,000 జపం చేయించి తిని. నువ్వు మానవుడు, మళ్ళా ఇంకో జన్మ ఎత్తించదును. నీ యందు నాకు అనుగ్రహం కలిగింది, అప్పుడు నేను నీకు భార్యనగుతాను. కానీ నువ్వు నన్ను స్పృశించో ఆ మహా తపోగ్ని చేత నీ శరీరం దగ్ధమగును. నేను నీకు ఇచ్చిన సామ్రాజ్యం వ్యర్థం, నీ భార్యా సంయోగం జరగదు. పోయి నువ్వు ఏ అశ్వత్థ వృక్షం నుండి తపస్సు చేసితో దాని మీద పండుకొని నిరాహార దీక్ష వహించి ప్రాణములను వదులము. పొమ్ము, నేను నీకు భార్యనవుతును, నువ్వు సామ్రాజ్యపతి వగుదువు అని ఆమె ఆయనకు పరమేశ్వరి అతనికి అనుగ్రహించి వరం ఇచ్చింది. అది అందువల్లనే అతనికి పూర్వజన్మ కూడా జ్ఞాపకం వచ్చాక అతను తన పూర్వజన్మలో జరిగినవి వెతుక్కుంటూ వెళ్ళాడనమాట. సరే, తను ఏ గ్రామంలో ఏ నగరంలో మోసగింపబడినాడో ఆ నగరానికి వెళ్ళి వాళ్ళని కలుసుకున్నాడు, తగిన రీతిగా ప్రవర్తించాడు. సరేనండి, ఇది 15వ భాగము. ఈసారి కాస్త ఎక్కువగా చెప్పినట్టున్నాను. సరేనండి, ఇంకా మామూలే. నా కథనం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు సేమ్ లైక్ మైండెడ్ పీపుల్తో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఊరికే వింటున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి, నన్ను ప్రోత్సహించండి. నేను మీకు మరిన్ని మంచి కథలు, అది కూడా విశ్వనాథ వారివే, చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఉండనా మరి? మళ్ళీ మిమ్మల్ని 16వ భాగంతో కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.